పిల్లలు సిగ్గుపడుతున్నారు దేవుని సన్నిధిలో. సిగ్గుపడకూడదు నాన్న. దేవుని మనం మయం పరిచి నేర్చుకోవాలి. ఇంకోసారి పాడుకుందామా? ఇంకొకసారి పాడుకుందాం. కొంచెం ఫాస్ట్గా పాడుకుందాం, సరేనా? కొంచెం ఫాస్ట్గా పాడుకుందాం. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. పడదామా? రెడీయా పిల్లలు? మాట్లాడకూడదు. ఏయ్ బాబు మాట్లాడొద్దు నాన్న. డానీ నడుచురావని పక్కనున్నోని. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి. అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గం
చాలా మంచివాడు. సరేనా? యాక్షన్ చేయాలి బాగా పిల్లలు. కొంచెం పక్క దొరికితే బాడు. దగ్గర ఉన్నారు మీరు. ఇటు జరగాలి, వాళ్ళు కనపడాలి కొంచెం. ఇట్లా అట్లా. గర్ల్స్ మాట్లాడుతున్నారు. చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా నన్ను ఎన్నుకున్నావు, అధికారమిచ్చావు, నా తోడయ్యుండి నాకు జయమునిచ్చావు. నన్ను ఎన్నుకున్నావు, అధికారమిచ్చావు, నా తోడయ్యుండి నాకు జయమునిచ్చావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. నన్ను వెనక్కి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెనక్కి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. రొంబో రొంబో నల్లవరేసు ఎన్ యేసప్పా, రొంబో రొంబో నల్లవరేసు. రొంబో రొంబో నల్లవరేసు ఎన్ యేసప్పా, రొంబో రొంబో నల్లవరేసు. अच्छा अच्छा मेरा यीशु, मेरा यीशुआ, अच्छा अच्छा मेरा यीशु. अच्छा अच्छा मेरा यीशु, मेरा यीशुआ, अच्छा अच्छा मेरा यीशु. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. స్పీడ్గా. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, చాలా 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 మంచివాడు నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. మళ్ళీ. చాలా చాలా మంచివాడు నా యేసయ్యా, నా యేసయ్యా, చాలా చాలా మంచివాడు. వెరీ గుడ్. చూడు 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 యేసుని వైపు చూడు. సరేనా? పాడుకుందాం పిల్లలు. బాగా చేసిన మంచి పిల్లలు మీరు. సరే. చూడు 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 యేసుని వైపు చూడు. చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్ని తమ్ముడా. చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్ని చెల్లెలా. చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్ని తమ్ముడా. చూడు 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 యేసుని వైపే చూడు, చూడు చూడు
టీవీ దగ్గర చూడకూడదు. అర్థమైందా? ఎక్కడ చూడాలి మీరు? ఇక్కడ అక్కవైకలు చూసి పాడాలి, అటు చూడకూడదు. సరేనా? సాంగ్ నంబర్ 15, ఎలీషా మాట విని నయమాను. మాయ్ తోచుకోకూడదు. పాట పాడి ఇప్పుడు చాక్లెట్ ఇస్తే ఎలీషా మాట విని నయమాను. పాడాలి గట్టిగా. యోర్దాను నదిలో మునిగాడు. ఎలీషా మాట విని నయమాను. యోర్దాను నదిలో మునిగాడు. 1 2 3 4 5 6 7 సార్లు మునిగెను. 1 2 3 4 5 6 7 సార్లు మునిగెను. ఆహా ఎంత ఆశ్చర్యము! ఓహో దుష్టము నుండి విడుదల నొందే. ఆహా ఎంత ఆశ్చర్యము! ఓహో కుష్ఠము నుండి విడుదల నొందే. దేవుని వాక్యమునకు లోబడెను. స్వస్థత నుండి సంతసించెను. దేవుని వాక్యమునకు లోబడెను. స్వస్థత నుండి తిరిగి వెళ్ళెను. దేవుని వాక్యమునకు లోబడెను. స్వస్థత నుండి సంతసించెను. దేవుని వాక్యమునకు లోబడెను. స్వస్థత నుండి తిరిగి వెళ్ళెను. 5 రొట్టెలు 2 చేపలు. గుర్తుందా పిల్లలు? గుర్తుందా? సరే పాడుకుందాం. మాట్లాడద్దు. ఐదు రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. చిన్ననాటనే ప్రభు మాటల రుచి నెరిగిన మంచోడు. చిన్ననాటనే ప్రభు మాటల రుచి నెరిగిన మంచోడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ఆకలి బాధను ఎరిగిన శిష్యులు ప్రభువు నొద్దకు వచ్చారు. ఆకలి బాధను ఎరిగిన శిష్యులు ప్రభువు నొద్దకు వచ్చారు. ప్రజలను ఇంటికి పంపేయండని ప్రభువును వేడారు. ప్రజలను ఇంటికి పంపేయండని ప్రభువును వేడారు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. అన్నీ ఎరిగిన ప్రభువు మీరే పెట్టండన్నాడు. అన్నీ ఎరిగిన ప్రభువు మీరే పెట్టండన్నాడు. ఏమీ తోచక శిష్యులు అచ్చట వెలబోయి నిలిచారు. ఏమీ తోచక శిష్యులు అచ్చట వెలబోయి నిలిచారు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. అక్కరనెరిగి ఆ చిన్నోడు ఆహారం అందరికిచ్చాడు. అక్కర
ప్రభువు వాటిని ఆశీర్వదించి ప్రేమతో పంచండన్నాడు. ప్రభువు వాటిని ఆశీర్వదించి ప్రేమతో పంచండన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. పంతులు తీర్చి కూర్చోబెట్టి శిష్యులు వాటిని పంచారు. పంతులు తీర్చి కూర్చోబెట్టి శిష్యులు వాటిని పంచారు. 5,000 ప్రజల ఆకలి తీరగ 12 గంపలకెత్తారు. 5,000 ప్రజల ఆకలి తీరగ 12 గంపలకెత్తారు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ప్రభు చేతికి ఇచ్చిన వాడు బహుగనుడై నిలిచాడు. ప్రభు చేతికి ఇచ్చిన వాడు బహుగనుడై నిలిచాడు. దేవుని ప్రేమను నెరిగిన వారు నేటికి నిలిచే ఉన్నారు. దేవుని ప్రేమను నెరిగిన వారు నేటికి నిలిచే ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. రోదే చక్కని చిన్నది, రోదే చక్కని చిన్నది. ఏయ్ మా చాలు ఇంకా సైడ్ నిలబడుకో, సైకిల్ పడుకో. నీ చున్నీ ఎక్కడ పోలే, ఎక్కడ ఉందిలే, నీ ఫ్రాక్ అక్కడ ఉంది. అది చూడాలి, ఎక్కడికి చూడాలి, సరేనా? రోదే చక్కని చిన్నది ప్రార్థించుటకై వచ్చినది. రోదే చక్కని చిన్నది ప్రార్థించుటకై వచ్చినది. టక్ టక్ తలుపు మ్రోగగానే తానే ముందుగా వెళ్ళినది. పేతురు స్వరమును గుర్తించి అందరిని ఆనందపరచినది. సమూయేలు హన్నా కుమారుడు అడిగి పొందిన బాలుడు. సమూయేలు హన్నా కుమారుడు అడిగి పొందిన బాలుడు. బాల్యమునందే షిలోహునందు సేవ చేయుచుండే. దేవుని స్వరము విని లోబడియు ఘనత పొందెనతడు. రోదేవలె నీవున్నావా, ప్రార్థన చేస్తూ ఉన్నావా? రోదేవలె నీవున్నావా, ప్రార్థన చేస్తూ ఉన్నావా? సమూయేలు వారే దేవుని స్వరమును వింటూ చేస్తూ ఉన్నావా? లేనిచో నేడే లోబడుము, దేవుని దీవెన గైకొనుము. లేనిచో నేడే లోబడుము, దేవుని దీవెన గైకొనుము, గైకొనుము. జక్కి జక్కి జక్కయ్య గుర్తుందా పిల్లలు? పాడదాం. జక్కి జక్కి జక్కయ్య. ఏయ్ ఇక మాట్లాడకూడదు మీరు. నీళ్ళ బాటిల్ కింద పెట్టినానా బాబు? జక్కు 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 జక్కయ్యా, మేడి చెట్టు ఎక్కినవు ఎందుకయ్యా? జక్కు 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 జక్కయ్యా, మేడి చెట్టు ఎక్కినవు ఎందుకయ్యా? ఎంత గొప్పవాడని యేసయ్యా ఎందరెందరో చెప్పగా వింటినయ్యా. ఎంత గొప్పవాడని యేసయ్యా ఎందరెందరో చెప్పగా వింటినయ్యా. చక్క 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 మేడి చెట్టును ఆ యేసునే చూడగోరి ఎక్కిననయ్యా. చక్క 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 మేడి చెట్టును ఆ యేసునే చూడగోరి ఎక్కిననయ్యా. చెక్కయ్యా దిగి రమ్ము, త్వరగా నా చెంతకు రమ్ము. చెక్కయ్యా ఈ దినమే నేను నీతో ఉండాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇంతటి పాపికి ఓ ప్రభువా ఎంతటి భాగ్యము దొరికెనయా. ఇంతటి పాపికి ఓ ప్రభువా ఎంతటి భాగ్యము దొరికెనయా. నశయించిన నన్ను రక్షింప నా ఇంటికి నీవు వచ్చావయ్యా. నశయించిన నన్ను రక్షింప నా ఇంటికి నీవు వచ్చావయ్యా. నా ఐశ్వర్యం ప్రభు నీవే, నా ఆనందం ఇక నీవే. నా ఐశ్వర్యం ప్రభు నీవే, నా ఆనందం
పిల్లలు మీ పాట పాడుతున్నారా? వెనకాల యాక్షన్ మాత్రం కానీ పాట వినపడటం లేదు మాకు. ఇప్పుడు నా చిన్ని కన్నులు పాడదాం. సాంగ్ నంబర్ 12, నా చిన్ని కన్నులు. బాయ్స్, పేపర్ చింపడము, జోబీలో చేతులు పెట్టుకోవడము ఏంద్రా మీ చేసే పనులు? లైన్ రా, లైన్. గర్ల్స్, గట్టిగా పాడాలి. చిన్న దావీదు. యోర్దాను నది ఒడ్డున, చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, 1 2 2 3 3 4 5 రాళ్ళనే రేను, నున్నని రాళ్ళనే రేను, వడిసెలా త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను, పెద్ద గొల్యాతు పడి చచ్చెను. చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, చిన్న దావీదు యోర్దాను నది ఒడ్డున, 1 2 2 3 3 4 5 రాళ్ళనే రేను, నున్నని రాళ్ళనే రేను, వడిసెలా త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను, పెద్ద గొల్యాతు పడి చచ్చెను, వడిసెలా త్రిప్పి గొల్యాతును కొట్టి గొల్యాతు పడి చచ్చెను, పెద్ద గొల్యాతు పడి చచ్చెను. వెరీ గుడ్. आओ बच्चों हम मिलकर गाए. పాడదామా? అల్లరి చేయకూడదు. आओ बच्चों हम
यीशु के लिए, ये छोटे से पर यीशु के लिए। आओ बच्चों हम सब मिलके गाए, यीशु मसीह की स्तुति हम गाए। आओ बच्चों हम सब मिलके गाए, यीशु मसीह की स्तुति हम गाए। ये छोटे से हाथ यीशु के लिए, ये छोटे से पैर यीशु के लिए, ये छोटे से हाथ यीशु के लिए, ये छोटे से पैर। अपने हाथों से यीशु मसीह की हरदम सेवा करेंगे, अपने पैरों से यीशु के मार्ग पर हम सब मिलकर चलेंगे। अपने हाथों से यीशु मसीह की हरदम सेवा करेंगे, अपने पैरों से यीशु के मार्ग पर हम सब मिलकर चलेंगे। ये छोटे से हाथ यीशु के लिए, ये छोटे से पैर यीशु के लिए, ये छोटे से हाथ यीशु के लिए, ये छोटे से पैर यीशु के लिए। आओ बच्चों हम सब मिलके गाए, यीशु मसीह की स्तुति हम गाए। आओ बच्चों हम सब मिलके गाए, यीशु मसीह की स्तुति हम गाए। ये छोटे से हाथ यीशु के लिए, ये छोटे से पैर यीशु के लिए, ये छोटे से हाथ यीशु के लिए, ये छोटे से पैर यीशु के लिए। కూర్చోండి పిల్లలు, చక్కగా పాడారు, మంచి పిల్లలు. ఇమ్మని పిల్లలు కథ విందామా? మా మీ బాక్సులు దాచిపెట్టుకోండమ్మా. పాపా మాయ్ మీ బాక్సులు పక్కన పెట్టుకోండి, సరేనా? పక్కన పెట్టుకోండి. కథ కావాలా? కథ విందామా? వెరీ గుడ్. మోకరించండి. 1 2 3. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల దేవా, మరొకసారి మధ్యాహ్న వేళలో మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును స్తుతిస్తున్నాము. ఎంతో పిల్లలతో మీరు సహాయపడినావు, చక్కగా పాటలు పాడిన నా మహిమ పరిశుద్ధందుకే స్తోత్రం తండ్రి. నేర్చుకున్న పాటలు మర్చిపోకుండా పాడుకున్నట్టు భద్రపరుచుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. మీ దాసుని బలపరిచి మీరు వాడుకోమని నీ కృపాసనికి అప్పగిస్తూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మౌనం ఉండే పిల్లలు, ఇక మీరు మాట్లాడకూడదు. పిల్లలు బాగున్నారా? ఎన్నో రోజు ఇది? 10వ రోజా? 9వ రోజు? 9వ రోజు కాదు, 10వ రోజు ఈరోజు. బాగా అల్లరి చేస్తున్నారు. అల్లరి చేస్తే దెబ్బలు పడతాయి, అర్థమవుతుందా? కామ్గా ఉండండి. 1 అంటే ఏం చేయాలా? చేతులు కట్టుకోవాలా. 2 అంటే నోటి మీద వేలేసుకోవాలా. 3 అంటే మాట్లాడకూడదు. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి వచ్చి కొడతా నేను. 1 2 3 మాట్లాడకూడదు. ఇంకా శబ్దాలు వస్తున్నాయి. నిన్న ఏ లెసన్ నేర్చుకున్నాం మనము? ఏం లెసను? స్టీఫెన్ లెసన్. స్టీఫెన్ మంచోడా చెడ్డోడా? ఫస్ట్ మంచోడా చెడ్డోడా? ఫస్ట్ చెడ్డోడు, తర్వాత మంచోడు ఎట్లా అయినాడు?
ఆ? మంచోడు ఎట్లయినాడు? యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మంచోడైనాడు. మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారా? ఎవరు నమ్ముకున్నారు? చేతులు ఎత్తండి. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. దించేయండి, చేతులు దించేయండి. బాగా మాట్లాడుతున్నారు పిల్లలు మీరు. స్టీఫెన్ ఏం చేసేవాడు యేసుప్రభువుని నమ్ముకోకముందు? ఏం చేసేవాడు? రౌడీజం చేసేవాడు. తర్వాత పెట్రోల్ పంపులు తయారు చేసేవాడా లేదా? చేసేవాడా లేదా? బాగా చేతులు కట్టుకుంటాము, మాట్లాడకుంటామని పాట పడదాం. చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక ఉంటాము, భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. చాలా మంచి పిల్లలు, ఏం మాట్లాడలేదు. ఇంకా కొంచెం మంది మాట్లాడుతున్నారు. మాట్లాడితే మీకు దెబ్బలు పడతాయి, మాట్లాడకండి. సరే, ఈరోజు స్టీఫెన్ గురించి నేర్చుకుందాం. ఓకే. సరే, ఇక్కడ చూడండి, పిక్చర్ చూడండి ఒకసారి. ఏం కనపడుతుంది? టీవీలో ఏం కనపడుతుంది? ఇనాలా ఏం కనపడుతుంది అక్కడ? స్టీఫెన్ కనపడుతున్నాడు. ఇంకా ఎవరెవరు కనపడుతున్నారు? స్టీఫెన్తో పాటు చాలా మంది కనపడుతూ ఉన్నారు. కనపడుతున్నారా లేదా? నాకు సమాధానం చెప్పాలా? కనపడుతున్నారు. స్టీఫెన్ ఏం చేస్తున్నాడంటే బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు స్టీఫెన్? బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ చేసుకుంటున్నాడు. అంటే దేవుని వాక్యం నేర్చుకుంటా ఉన్నాడు. నేర్చుకొని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బయట ప్రదేశాల్లో మీటింగులు చెప్పడానికి నేర్చుకున్నాడు. బయట ప్రదేశాల్లో మీటింగ్ చెప్తా ఉన్నారు. తర్వాత వాక్యం చెప్తా వెళ్తా ఉన్నాడు. గర్ల్స్ ఎక్కడ మాటలు? ఇంకా మై బాయ్స్ వెనకాల. రేయ్ సరి కూర్చోరా. బ్లూ షర్ట్ మాట్లాడితే పంపించేది లేదు. మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతాం సాయంత్రం వరకు. స్టీఫెన్ ఏం చేశాడంటే అక్కడ బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ చేస్తా కంప్లీట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత చిన్న చిన్న మీటింగులు అట్లా చెప్పుకుంటా దేవుడి సేవ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్న తర్వాత కొంతకాలానికి స్టీఫెన్కు మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె స్టీఫెన్కు మ్యారేజ్ చేస్తారు. స్టీఫెన్ యొక్క భార్య పేరు రేచెల్. ఏం పేరు? రేచెల్. చెప్పేది లేదు. రేచెలు తెల్ల జాతికి చెందిన అమ్మాయి. ఈయనైతే నల్ల జాతికి చెందినవాడు. స్టీఫెన్ ఎట్లా ఉంటాడు? తెల్లగా ఉంటాడు కదా స్టీఫెను. ఎట్లా ఉంటాడు స్టీఫెను? నల్లగా ఉంటాడు. కానీ రేచెల్ తెల్లగా ఉంటుంది. అలా స్టీఫెన్కు మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయితే రేచెల్ వాళ్ళమ్మ స్టీఫెన్ కూడా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. తన కొడుకులాగా చూసుకుంటూ ఉంటుంది. అట్లా వీళ్ళు సేవ చేస్తూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు మీటింగ్ జరిగేటప్పుడు స్టీఫెన్ను వాక్యం చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారి గురించి తీర్మానం చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని తమ స్వంత రక్షకునిగా అంగీకరించినారో వాళ్ళు చేతులు ఎత్తిన తర్వాత వాళ్ళందరూ ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ప్రార్థన చేయించుకుంటే ఒక ఆమె లేడీ వచ్చి స్టీఫెన్ కాళ్ళను గట్టిగా పట్టుకుంటుంది.
ఎలా పట్టుకుంటుంది? ఎలా పట్టుకుంటుంది స్టీఫెన్ కాళ్ళను? గట్టిగా పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది. ఆమెను చూస్తే ఎట్లా ఉందంటే ఫుల్గా తాగేసి వచ్చింది, స్నానం చేయాల, గలీజ్గా ఉంది. అట్లాంటి స్టీఫెన్ ఆమె వచ్చి స్టీఫెన్ కాళ్ళను గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఏమంటాడు, నువ్వు నా కోసం ప్రార్థన చేయని ఆమె అడిగితే స్టీఫెన్ ఏం చేస్తాడంటే, లేదమ్మా అక్కడ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నువ్వు ప్రార్థన చేయించుకోండి అని చెప్తాడు. చెప్తే స్టీఫెన్ ఏం చేస్తాడంటే ఆమె ఏం విననేనదు, లేదు నువ్వే నాకు ప్రార్థన చేయాలని చెప్పి గట్టిగా పట్టుబడినప్పుడు స్టీఫెన్ ఏం చేస్తాడంటే స్టేజీ మీద నుంచి కిందకి దిగి వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆమెకు కడుపులో నొప్పి ఉంటుంది. నొప్పున్నప్పుడు స్టీఫెన్ ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క నొప్పి అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ ప్రార్థన అయిపోగానే గంతులేస్తుంది, సంతోషపడుతుంది. యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తే మన యొక్క రోగాలను తీసివేస్తాడా? తీసివేస్తాడు. మన రోగాన్ని తీసేస్తాడు, పాప రోగాన్ని తీసేస్తాడు, తర్వాత మనకున్న శరీర రోగాన్ని కూడా తీసివేస్తాడు. అట్లా అయిన తర్వాత ఏం చేస్తుందంటే వాళ్ళు ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? చూడు స్క్రీన్లో ఎవరు కనపడుతున్నారు? ఎవరు కనపడుతున్నారు? స్టీఫెన్ కనపడుతున్నాడు. స్టీఫెన్తో పాటు ఒక బక్కగా ఒక ఆమె ఉంది. ఆమె ఎవరంటే స్టీఫెన్ యొక్క మదర్. ఎవరు? స్టీఫెన్ యొక్క మదర్. బాగుందా? బాలేదు. చూస్తానికి అసహ్యంగా ఉంది, కానీ స్టీఫెన్ యొక్క మదర్. ఆ యొక్క ప్రార్థన అయిపోయిన తర్వాత స్టీఫెన్ ఏం చేస్తాడంటే ఆ పెద్ద ఆమె చూసి ఏమని చెప్తుందంటే, నువ్వు నా కొడుకు అని చెప్పి అంటది స్టీఫెన్ అంటే స్టీఫెన్ ఏమంటాడంటే, అవునా, నేను మనమంతా కూడా ఒక కుటుంబానికి చెందిన వారం కాబట్టి అయిండొచ్చేలే అంటది. అంటే ఆమె ఏమని చెప్తుందంటే, లేదు నువ్వు నాకు కన్న కొడుకు అని చెప్తే స్టీఫెన్ హృదయంలో బాధ వేస్తుంది. ఏమైనా బాధ వేస్తుంది తెలుసా? స్టీఫెన్ హృదయంలో ఎవరో ఒకరు వచ్చి కడుపులో గుద్దినట్టు ఉంటుంది. ఎందుకని? స్టీఫెన్ వాళ్ళమ్మ స్టీఫెన్ బాగా చూసుకుందా? చూసుకోలేదా? బాగా చూసుకోవాలా. కొంచెం పెద్ద అవ్వగానే ఏం చేసింది? షాపింగ్ మాల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందా లేదా? మీ ఇంట్లో మీ అమ్మలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? వదిలేసి వెళ్ళిపోరు. తల్లిగా వాళ్ళ ప్రేమ చూపిస్తారు. కానీ స్టీఫెన్ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, ఎవరి ప్రేమ పొందలేదు, కానీ దేవుని ప్రేమ పొందినాడు. స్టీఫెన్ ఏం చేస్తాడంటే కడుపులో బాధ వేస్తుంది. ఆమె చేసినవి అన్నీ గుర్తొస్తే వాక్యం చెప్పాలనుకుంటాడు, కానీ వాక్యం చెప్పబుద్ధి కాదు. ఎందుకని? వాళ్ళమ్మ ఈయనను ఉన్నట్టుండి రోడ్డు మీద అమ్మేసి వెళ్ళిపోయింది, రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది. బాగా వినండి. ఎవ్వరు స్టీఫెన్ వాళ్ళమ్మ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే కానీ దేవుడు వదలడు. మన జీవితాల్లో మన తల్లిదండ్రులు మనల్ని పట్టించుకోకపోయినా, తర్వాత మన అన్నదమ్ములు మనల్ని పట్టించుకోకపోయినా, ఎవరు పట్టించుకుంటారు మనల్ని? దేవుడు పట్టించుకుంటాడు. స్టీఫెన్ చూడడానికి అందవిహీనంగా ఉంటాడు, కానీ దేవుడు స్టీఫెన్ హృదయాన్ని మార్చినప్పుడు స్టీఫెన్ ఎవరిలాగా మారినాడు? దేవునిలాగా మారినాడు. కానీ వాళ్ళమ్మ చేసిన పనులన్నీ చూస్తే ఆయనకు హృదయంలో బాధ వేస్తుంది. వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్పబుద్ధి కాదు. ఆయన ఏమనుకుంటా అంటే, నేను ఇతరులను క్షమిస్తాను అని అనుకున్నాడు, కానీ వాళ్ళమ్మ చేసిన పనులు చూస్తే ఆమెను క్షమించలేకపోతా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక 3 రోజులు సౌత్ ఆఫ్రికాలో ఉన్న దట్టమైన పొదల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్తాడు? పొదలు కనపడుతున్నాయి, అక్కడ చెట్లు, గడ్డి కనపడుతుందా? చూడండి, అందరు చూడండి. ఆ యొక్క పొలాల్లోకి వెళ్ళి 3 రోజులు ప్రార్థన చేస్తాడు. 3 రోజులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, ఏం కనపడుతుంది? పిక్చర్ అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ యేసు ప్రభు సిలువ కనపడుతుంది. స్టీఫెన్ వాళ్ళమ్మ ఆయన పట్టించుకోలేదు, చిన్నప్పుడే వదిలేసింది. ఆయన చిన్నప్పటి నుంచి రోగిష్ఠుడు కాబట్టి ఆయన వదిలేసింది. కానీ యేసు ప్రభు స్టీఫెన్తో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు స్టీఫెన్తో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను సిలువలో మరణించేటప్పుడు నా కోసము నేను నమ్మిన 12 మంది శిష్యుల్లో ఒకతను నన్ను ముద్దు పెట్టి అప్పగించినాడు. మోసం చేసినాడా లేదా? యేసు ప్రభును మోసం చేసినాడు. స్టీఫెన్
నిన్ను ఎట్లా మీ అమ్మ మోసం చేసిందో నన్ను కూడా యేసు ప్రభు శిష్యుడు యూదా ఇస్కరియోతు నన్ను మోసం చేసినాడు. అంత మాత్రం కాకుండా పేతురు నేను ఎరగనని 3 సార్లు నన్ను బొంకినాడు. యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకినాడు. నాతో పాటు తిన్నారు, నాతో పాటు ఉన్నారు, కానీ నన్ను బొంకినారు అని చెప్తారు. అంత మాత్రమే కాకుండా జనసమూహం అందరూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఏమని చెప్తారు? సిలువ వేయుడి అని చెప్తారు. ఏమని చెప్తారు? సిలువ వేయుడి అని చెప్తారు. చెప్తే అప్పుడు అనుకుంటాడు స్టీఫెన్, అవును కదా, నా యేసుక్రీస్తు వారు నా కోసమై ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు అవన్నీ భరించినాడు కాబట్టి నేను కూడా మా అమ్మ చేసిన అన్యాయాన్ని, మా అమ్మ నన్ను పట్టించుకోకపోయినా దేవుడు నన్ను పట్టించుకొని నన్ను రక్షణ ఇచ్చినాడు కాబట్టి దేవునికి వందనాలు స్తోత్రాలను చెల్లించి ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మను, ఆ యొక్క సొంత అమ్మను చూపించి వాళ్ళ దగ్గర ఆమెకు ట్రైనింగ్ ఇప్పించి ఆమెను వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు. అంత మాత్రం కాకుండా ఏం చేస్తారంటే అదైన తర్వాత ఇక్కడ ఏం కనపడుతుంది అక్కడ? ఏం కనపడుతుంది? మీరు చూడట్లా, వినట్లా, ఏం కనపడుతుంది అక్కడ? స్టీఫెన్ కింద పడిపోయి ఉన్నాడా లేదా? స్టీఫెన్ కింద పడిపోయినాడు. ఒకరోజు ఏమైందంటే వాళ్ళమ్మని క్షమించిన తర్వాత దేవుడు ఏం చేసినాడంటే స్టీఫెన్ ఇంకా పరీక్షించాలనుకొని ఏం చేసినాడంటే ఒకరోజు స్టీఫెన్కి చెప్పినాడు, నువ్వు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాలా, వెళ్ళి నువ్వు అక్కడ సువార్త ప్రకటించాలా అని చెప్పి దేవుడు చెప్తాడు స్టీఫెన్కు. చెప్తే దేవుని మాట విని ఈ యొక్క రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకుంటానికి వెళ్తే అక్కడ తెల్ల వ్యక్తి ఉంటాడు. తెల్ల వ్యక్తి అంటే అమెరికన్ వ్యక్తి ఉంటాడు. అమెరికన్ వ్యక్తి ఉండి ఈయన స్టీఫెన్ ఏమంటాడంటే నాకు సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి టికెట్ ఇవ్వండి అని చెప్తాడు. చెప్తే ఆయన ఏమంటాడంటే నువ్వు నల్లజాతి వాడువు, నీకు టికెట్లు ఇవ్వటానికి నేను ఒప్పుకోను, నువ్వు కోతిలాగా ఉండవు, చూస్తానికి అంత అసహ్యంగా ఉన్నావు, నీకెవరు టికెట్ ఇస్తారు అని చెప్పి అతన్ని చెడ్డ బూతులన్నీ తిడతాడు. ఇంగ్లీష్లో బూతులన్నీ ఉంటాయి కదా, ఇంగ్లీష్లో బూతులన్నీ భయంకరంగా తిడతాడు. తిట్టడం మాత్రం కాకుండా ఆయన రాళ్ళతో కొడతాడు, రాయి తీసుకొని కొడతాడు, తలకేసి కొడతాడు, నడుముకేసి కొడతాడు, కాళ్ళకేసి కొడతాడు, చేయికేసి కొడతాడు, అన్నిటికేసి కొడతా ఉంటాడు. అంత మాత్రం కాకుండా దూరంలో ఉండి రైల్వే స్టేషన్లో 2 డ్రైవర్లు దిగి వస్తూ ఉంటారు. ఏం జరిగింది చూస్తారు. చూసి తర్వాత స్టీఫెన్ అనుకుంటాడు వీళ్ళిద్దరన్నా నాకు సహాయం చేస్తారు అని అనుకుంటాడు. కానీ వాళ్ళు కూడా ఆ యొక్క తెల్లవాండు చెప్పినట్టే ఈయన కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన్ను విపరీతంగా కొడతారు, రాళ్ళతో విపరీతంగా కొడతాడు. స్టీఫెన్ ఏమన్నా తప్పు చేసినాడా? చేయలా. సువార్త చెప్పడానికి కోసమని వేరే ప్రదేశానికి వెళ్తే అతను ఏం చేసినాడంటే కొట్టినాడు, రాళ్ళతో కొట్టినాడు. స్టీఫెన్ నడవలేకపోతా ఉన్నాడు, కాళ్ళ మీద కొట్టినారు, చేతుల మీద కొట్టినారు, అన్నిటి మీద కొట్టినారు. ఆయన నడవలేని స్థితిలో అట్లా పడిపోయినాడు. చూసినారా? పడిపోయినాడా లేదా? కింద పడిపోయినాడు. పడిపోయి మూలుగుతూ ఉన్నాడు. అట్లా మూలుగుతా కొంత సమయం అయిన తర్వాత సాయంకాలము కట్టెలు వేరుకునే వాళ్ళు ఉన్నారు. చూడండి అక్కడ ఉన్నారా? అక్కడ 2 లేడీస్ చూడండి, అక్కడ 2 లేడీస్ కట్టెలు మోసుకుంటా ఉంటే ఈయన మూలుగుతూ ఉన్నాడు. ఆ మూలుగుని విని వాళ్ళు ఏం చేస్తారంటే స్టీఫెన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. స్టీఫెన్ ఏమన్నా వాళ్ళకి అన్యాయం చేసినాడా? చెప్పండి, స్టీఫెన్ ఏమన్నా వాళ్ళకి అన్యాయం చేసినాడా? చేయలా. కానీ స్టీఫెన్ నిర్దాక్షిణంగా కొట్టినారా లేదా? కొట్టినాడు. కొడితే ఆ స్టీఫెన్ హాస్పిటల్కి తీసుకెళ్తే చేయికి బ్యాండేజ్ చేసినారు, కాళ్ళకు బ్యాండేజ్ చేసినారు, తలకు బ్యాండేజ్ చేసినారు, తలంతా దెబ్బలైన బ్యాండేజ్ చేసినారు. చేసుకుంటే స్టీఫెన్ ప్రార్థన చేసుకున్నాడు. మనమైతే ఏం చేస్తాం? రే నువ్వు రారా, బయటికి రా, బెర్షబా మందిరం బయటికి రా, చూసుకుందామని చెప్తామా లేదా? కానీ స్టీఫెన్ అట్లా చేయలేదు. స్టీఫెన్ ఏం చేసినాడంటే ఆ యొక్క బాధల్లో దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఏమని మొరపెడుతున్నాడు చూడండి. అక్కడ ఏం కనపడుతుంది? సిలువ కనపడుతుంది. సిలువలో ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు నీ కోసమై నా కోసమై తన రక్తాన్నంతా కార్చినాడు. అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు వారి యొక్క శరీరము నాగటి వాణి సారలు దున్నినట్టు దున్నపడింది. కొరడాలతో కొడతా ఉంటే ఆ యొక్క మేకులు ఆ యొక్క శరీరానికి తగిలి కండతో పాటు బయటకు వచ్చింది. అప్పుడు స్టీఫెన్కు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను సిలువలో నీకోసమై మరణించినాను, రక్తం కాచినాను, నీకోసమై 39 కొరడాల దెబ్బలు తిన్నాను. అంత మాత్రం కాకుండా నా యొక్క బల్లెంలో పోటు పొడిచినారు, నా యొక్క బల్లెంలో పోటు పొడిచినారు. అంత మాత్రం కాకుండా
నా చేతికి మేకులు కొట్టినారు, తర్వాత నా కాళ్ళకు ఏం కొట్టినారు యేసు ప్రభువుకు? కాళ్ళకు మేకులు కొట్టినారు, అవమానపరిచినారు, ఇవన్నీ చేస్తే అప్పుడు అన్నాడు స్టీఫెన్ ఏమన్నా అంటే, నేను కూడా ఆ యొక్క టికెట్ ఇచ్చే అతన్ని క్షమిస్తాను యేసు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు చెప్పాలా నా వెనకాల? నేను కూడా టికెట్ ఇచ్చే వ్యక్తిని క్షమిస్తాను ప్రభువా అన్నాడు. అంటే అని పెన్ను పేపర్ తీసుకొని రాయటం స్టార్ట్ చేస్తే యేసుక్రీస్తు వారు సిలువలో పొందిన అవమానకరమైన సిలువను చూస్తూ ఉన్నాడు. కళ్ళల్లో నీరు గారుతూ ఉంది. యేసు ప్రభువా, నేనైతే ఏం చేయలేదు, అన్యాయంగా నన్ను కొట్టినాడు, కానీ నువ్వు కూడా అన్యాయంగా కొట్టినారు. సిలువలో యేసుక్రీస్తు వారిని అన్యాయం కొట్టినారా లేదా? కొట్టినారు, అన్యాయం కొట్టినారు, అవమానపరిచినారు, రక్తం గారేటట్టు కొట్టినారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టినారు, నిన్ను అవమానపరిచినారు యేసయ్య, నన్ను కూడా అవమానపరిచినారు. నీ యొక్క శ్రమతో పోల్చుకుంటే నా శ్రమ ఎన్నదగినది కాదని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క లెటర్ రాస్తాడు. ఆ లెటర్ రాసి ఆయనకు పోస్ట్ చేసి పంపిస్తాడు. ఏమని రాస్తాడంటే, నేను ఇంతకుముందు అయితే అల్లరి చిల్లరగా తిరిగినాను, అంత మాత్రం కాకుండా నా దగ్గర గన్ను ఉండేది, నా దగ్గర కత్తి ఉండేది. ఎవరైనా నాకు తెల్లవాళ్ళు నాకు వ్యతిరేకంగా చేస్తే నేను వాళ్ళని కాల్చేవాడిని, లేకపోతే పొడిచి చంపేసేవాడిని. కానీ ఇప్పుడు నేను యేసుక్రీస్తు బిడ్డగా మారినాను కాబట్టి నేను ఆ పని చేయను. కాబట్టి దేవుడు నా హృదయాన్ని మార్చినాడని చెప్పి ఆ లెటర్ రాసి, నువ్వు నన్ను కొట్టినావు నిర్దాక్షిణ్యంగా, అయినా కూడా నేను యేసుక్రీస్తు వారిని బట్టి నేను క్షమిస్తున్నాను అని రాసి వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆ లెటర్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లెటరు ఆయన ఒక డెస్క్ మీద పెడతాడు, ఒక టేబుల్ మీద పెడతాడు. టేబుల్ మీద పెట్టినప్పుడు ఆ లెటర్ తీసుకొని వాళ్ళ భార్య చదువుకుంటుంది. ఏమని చదువుకుంటుంది? ఆ సమయంలో యొక్క రైల్వే టికెట్ ఇచ్చే అతని భార్యకు ఆయనకు ఇద్దరికి ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు ఒకరికొకరికంటే పరదు, ఒకరికొకరికంటే ఇష్టం లేదు, ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకొని వాళ్ళు గొడవలు పెద్దగా చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ యొక్క లెటరు ఆమె చదువుతుంది. ఎవరు కనపడుతున్నారు అక్కడ? ఎవరు కనపడుతున్నారు? బాగుందా ఆంటీ? బాగుందా లేదా? బాగుంది, తెల్లగా ఉంది. చూసుకొని స్టీఫెన్ రాసిన లెటర్ తీసుకొని చదువుతూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మా యొక్క భర్త అన్యాయంగా స్టీఫెన్ను కొట్టినాడా అని చెప్పి అనుకుంది. ఆమె వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, ఒకరంటే ఒకరు ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు. కానీ ఆ యొక్క లెటర్ చదివిన తర్వాత ఆమె హృదయంలో మనసు మారింది. యేసుక్రీస్తు వారు నా కోసం ఇంత పని చేసినాడా? అంత మాత్రం కాకుండా స్టీఫెన్ కూడా మా ఆయనకు రాళ్లతో కొట్టినా కూడా ఆయన క్షమించినాడు, కాబట్టి నా భర్త చేసిన తప్పులను నేను కూడా క్షమిస్తానని తీర్మానం చేసుకొని ఆ రోజు నుంచి కూడా ఆమె మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసిన తర్వాత రోజు మంచిగా ఉంటుంది. ఆ రోజు కొట్లాట ఉండే ఇల్లులో ఆ రోజు నుంచి మంచిగా ఉంటుంది. వాళ్ళ భార్యకి వెళ్ళి నీళ్ళు తీసుకొని రా అంటే నీళ్ళు తీసుకొస్తుంది, టీ తీసుకురా అంటే టీ తీసుకొస్తుంది, బూస్ట్ తీసుకొని రా అంటే బూస్ట్ తీసుకొస్తుంది. బాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క టికెట్ ఇచ్చే అతని యొక్క హృదయం మారుతుంది. ఏంది నా భార్య ఇంత మారిపోయింది అని చెప్పి అనుకుంటే ఒకరోజు వెళ్ళి ఆమెను అడుగుతాడు, ఏంది నీ యొక్క హృదయంలో మార్పు ఏంటంటే, నువ్వు స్టీవెన్ అనే అతన్ని కొట్టినావు కదా, అయినా కూడా నిన్ను క్షమించినాడు. నువ్వు ఆయన ఏ తప్పు చేయకపోయినా నువ్వు ఆయన కొట్టినావు కాబట్టి ఆయన నిన్ను క్షమించినాడు. ఎందుకు క్షమించినాడంటే యేసుక్రీస్తు వారు మన పాపాల కోసమై మన అతిక్రమణల కోసమై సిలువలో మరణించి రక్తం కార్చినాడు. ఆ యొక్క మరణించి రక్తం కార్చడం వల్ల ఆ విలువైన రక్తం మన పాపాలన్నీ కడిగినాడు, మనల్ని నీతిమంతులుగా చేసినాడు అని చెప్పి ఆయన నమ్ముకొని ఆ రోజు నుంచి మంచిగా ఉంటుంది. అదే విషయము ఆయన కూడా చదువుతాడు, ఆ లెటర్ చదువుతాడు. ఆ లెటర్ చదవడం వల్ల ఆయన హృదయం కూడా మారుతుంది. నేను ఇట్లాంటి ఉన్నా, ఆయన చేసిన తప్పేముంది? స్టీఫెన్ ఏం తప్పు చేయలేదు. తెల్ల జాతి వాడైనా కూడా నల్ల జాతి వాడైనా కూడా దేవునికి ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. లేనివాడైనా ఉన్నవాడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా ఒకటే, దేవునికి ఆత్మ విలువ ఒకటే. అదేవిధంగా స్టీఫెన్ ఏం చేస్తాడంటే ఆ లెటర్ ద్వారా దేవుడు వాళ్ళిద్దరినీ మార్చిన తర్వాత ఒకరోజు ఏం చేస్తారంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడానికి ఈయనకు టికెట్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళే ఏర్పాటు చేసి అక్కడ వెళ్ళిన తర్వాత అంత మాత్రం కాకుండా ఆ యొక్క టికెట్ ఇచ్చే అతని ఇంట్లో
కొన్ని 2-3 నెలలు అక్కడే ఉండి ఆయన పండుకునే బెడ్ మీద అంత మాత్రం కాకుండా ఆయన ఉండే ఇంట్లో ఈయనకు ఒక 2-3 నెలలు ఆతిథ్యం ఇస్తారు. ఎంతో రాయల్ ఫెసిలిటీస్ ఇస్తాడు. అదేవిధంగా ఏం చేస్తాడంటే దేవుడు స్టీఫెన్ ఏం చేసినాడు దేవుడి కోసం? ఏం చేసినాడు స్టీఫెన్? దేవుని కోసం స్టీఫెన్ శ్రమలు అనుభవించినాడా లేదా? అనుభవించినాడా? అనుభవించినాడు. దేవుని కోసం స్టీఫెన్ శ్రమను అనుభవించినాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని శ్రమలు అనుభవిస్తాడు. మనకి ఎందుకు వస్తాయో శ్రమలు తెలియదు. బయట వాళ్ళు బాగానే ఉంటారు, మనం మాత్రము శ్రమలు అనుభవిస్తూనే ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు నీకు ఈరోజు మీకోసము, నా కోసము, నీ శ్రమల్లో నేను సహాయం చేస్తాను. నీ శ్రమల ద్వారా ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్టీఫెన్ యొక్క జీవితంలో అతను ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు పొందినాడు. దాని ద్వారా అతను హెచ్చించబడినాడు. అంత మాత్రం కాకుండా పరలోక రాజ్యంలో గొప్ప స్థానం అతనికి అనుగ్రహించబడింది. అంత మాత్రం కాకుండా స్టీఫెన్ ఏం చేస్తాడంటే ఒక స్కూల్ స్టీఫెన్ ఒక స్కూల్ స్థాపిస్తాడు. ఎందుకని సువార్తకు సంబంధించిన ఒక స్కూల్ స్థాపిస్తాడు. అట్లా దేవుడు స్టీఫెన్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. మొక్కలండి 1 2 3 కళ్ళు మూసుకోవాలి అందరూ. ఒకసారి స్టీఫెన్ గురించి ఆలోచించండి. ఒకసారి ప్రార్థన చేయించిన నా పిల్లలతో పలికిచ్చు అన్న వచ్చినట్టు చేస్తాడు. నువ్వు పలికిచ్చు ప్రార్థన. మోకాళ్ళంగా అందరూ 1 యేసు ప్రభువా నా పాపాల కోసమై మీరు సిలువలో మరణించినందుకు వందనాలు. నా పాపాల నిమిత్తమై మరణించి తిరిగి లేచినందుకు వందనాలు. నన్ను నీ బిడ్డనుగా చేర్చుకోండి. స్టీఫెన్ తన జీవితంలో శత్రువులను ప్రేమించుటకు కృపను అనుగ్రహించినందుకు వందనాలు. అతన్ని కొట్టినప్పటికీ, గాయపరిచినప్పటికీ ఏమీ మాట్లాడకుండా నీకోసమై ఓర్పుతో సహించినందుకు వందనాలు. మా జీవితంలో కూడా స్టీఫెన్ వలె ఓర్పుతో సహించుటకు మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ప్రార్థన అయిపోలే, అట్లా ఉండండి. అంకుల్ ప్రేయర్ చేస్తున్నాడు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవ, యేసు ప్రభువారి నామంలో మీకు వందనాలు. స్టీఫెన్ లొంగు గారి యొక్క జీవిత చరిత్రను ఒక వీధి బాలుడుగా ప్రభా వీధుల్లో పెరిగి నానా శ్రమలు అనుభవించి చివరికి మీ దాసులుగా మారి గొప్ప సువార్థికుడుగా తన జీవితాన్ని ముగించుకున్న ఆయన జీవితాన్ని బట్టి వందనాలు. పిల్లల వినికిడిలో వినిపించబడిన వాక్యమును నీరుకట్టి ఫలింపచేయండి. వారి హృదయాల్లో లోతైన కార్యం జరిగించండి. స్టీఫెన్ లొంగును మార్చిన యేసు ప్రభువారు తమకు రక్షకుడిగా ఉండాలనే ఆశను వారిలో రగిలించండి. ఈ 10 దినాలు మీరు కాపాడినారు, భద్రపరిచినారు ప్రభా. రేపటి దినమున చివరిగా ప్రొసెషన్ కొరకు, డిస్ప్లే సిస్టమ్ అన్నిటి కొరకు కూడా మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. మీ దయను బట్టి ఎండవేడి నుంచి ఇంకా తగ్గించవలసిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. వాక్యం ఇచ్చిన సౌదరిని బలపరచండి. మీ దాసరాలు కేజీ సెక్షన్ అంతా నడిపించిన మీ దాసరాలను కూడా ఎత్తిపట్టుకుంటూ, వారి జత పని వారిని కూడా ఎత్తిపట్టుకుంటూ వందనములు, స్తుతులు, స్తోత్రములతో ప్రభా మీరు చేసే సహాయం అంతటికి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కూర్చోండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరవచ్చిన మనందరికీ ఆయన సార్వత్రిక సంఘమునకు సదాకాలము తోడైండును గాక.